నమస్తే. మనతో ప్రస్తుతం మధుకృష్ణ మాదే గారు ఉన్నారు. ఈరోజు తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిండు. ఎందుకంటే కల్రా రాజేష్ లాక్ అప్డేట్కు సంబంధించి సార్ మొన్ననే మీరు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు మానవ హక్కుల కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వచ్చింది సార్ ఈరోజు? కల్రా రాజేష్ మృతికి కారకులైన పోలీసుల మీద, పోలీసు అధికారుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ యంత్రాంగం మొత్తం అధికార వ్యవస్థ అంతా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. మీరు చూశారు. తెల్లైనా మేమైనా, రాజేష్ తెల్లైనా మేమైనా, ఈ లాకప్ డెత్కు, రాజేష్ లాకప్ డెత్కు ప్రధాన కారణం చిలుకూరు ఎస్ఐ, రూరల్ సిఐ, సంబంధిత స్టేషన్ల పోలీసులు అని చెప్పి పోలీసుల పేర్లతో సహా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి వాళ్ళ పై అధికారులు డిఎస్పీలు అవుతే డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎస్పీలు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల, కేసు నమోదు చేయకపోవడం వల్ల అది ఎస్పీ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. ఎస్పీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే మీరు అన్నట్టుగా డీజీపీ దగ్గర రావడం జరిగింది. డీజీపీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విషయం నేను ప్రధానంగా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, కోదాడ ఎమ్మెల్యే గారు దృష్టికి ఈ విషయం తీసుకొచ్చి నేను స్పష్టంగా చెప్పాను. అక్కడ ఒక సురేష్ రెడ్డిని, ఎస్ఐని కాపాడడం కోసం మొత్తం పోలీసులందరినీ కాపాడుతున్నట్టుగా కనిపిస్తుంది. సురేష్ రెడ్డిని కాపాడడంలో మీ పాత్ర ఉన్నదన్నట్టుగా అందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు చర్య అందరి మీద తీసుకోండి అని చెప్పొచ్చాం. మేము చెప్పొచ్చిన తెల్లారి ఎస్ఐ సురేష్ రెడ్డి ప్రధాన కేసులోనే రాజేష్ మృతికి ప్రధాన కారకుల్లో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్నది సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, శాఖపరంగా నిర్దిష్టంగా తీసుకోకుండా ఆయనను కేవలం ఎస్పీ కార్యాలయాన్ని కట్టడి చేశారు. కానీ రూరల్ సిఐ ఒక బీసీ, ఆయనను మాత్రం సస్పెండ్ చేశారు. అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఇంతకాలం నిర్లక్ష్యం చేశారు, తప్పించుకోవడానికి, మాకు సంబంధం లేదని చెప్పడానికి. కానీ వాళ్ళు రోజు రోజు ఫిక్స్ అవుతుండ్రు కనుక, ఆధారాలన్నీ రోజు రోజు బయట పెడుతున్నాం కనుక ఖచ్చితంగా ఎవరి మీదనో చర్య తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు రెడ్డిని కాపాడుకున్నారు. అదే సమయంలో బీసీని బలి చేసే ప్రయత్నం చేశారు. మేము వాళ్ళకి సవాల్ ఇస్తున్నాం. రాజేష్ మృతికి మీకు సంబంధం ఉన్నదని మేము అంటుంటే కాదని బహిరంగ చెప్పండి. అవునని మీరు ఇంటర్నల్గా మీ యొక్క ఆధారాలనే కాబట్టి ఒప్పుకుంటే అందరి మీద చర్య తీసుకోండి. వాళ్ళు పోలీసులు అయితే మాదిగల మీద చర్య తీసుకోండి, వాళ్ళు ఎస్ఐ అయితే రెడ్డి మీద చర్య తీసుకోండి, బీసీ మీద చర్య తీసుకోండి. ఎవరెవరు కారకులో వాళ్ళు కులం, మతం, ప్రాంతం అనేది చూడకుండా వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతుంటే, కానీ చర్య తీసుకోవడంలో కూడా వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ నాకు తెలిసి దీన్ని మొదటి నుంచి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. సాక్ష్యం చెప్తున్నాను నేను. ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎంతోమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు కదా, అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటారు కదా, వాళ్ళు చేయలే, ఒక రెడ్డితో చేయించారు. ఓకే, అసలు ప్రతి లాకప్ డెత్ కేసులో లేకపోతే ఎస్ఎస్టీ కేసులో ఖచ్చితంగా వీడియో తీయాల్సి వస్తుంది, వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఆ వీడియో రికార్డు చేయడానికి హైదరాబాద్లో పోస్ట్ మార్టం జరిగితే, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో, హైదరాబాద్లో వీడియో రికార్డ్ చేయడానికి వీడియోగ్రాఫర్ ఎవరు దొరకలేదు. కానీ కోదాడ నుండి ఒక రెడ్డిని తీసుకొచ్చి వీడియో రికార్డ్ చేశారు. అంటే కేసు నుంచి సురేష్ రెడ్డిని తప్పించడం కోసం అన్ని ప్రయత్నాలు రాజకీయంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గారు అనే విషయం రుజువు అవుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది, బీసీలో కూడా బాగా చైతన్యం వచ్చింది, ఎస్సీ ఎస్టీలో కూడా చైతన్యం వచ్చింది. ఒక రాజేష్ గురించి, ఒక రెడ్డిని తప్పించడానికి వ్యవస్థ మొత్తం పూనుకున్నదా? ఇప్పుడు స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు వ్యవస్థ పూనుకోకపోతే పోస్ట్ మార్టం కాడ ఒక రెడ్డి ఎందుకున్నాడు? తప్పించాలనే కదా, గాయాలు లేవని చెప్పడం కోసమే కదా, ఎలాంటి చిత్రహింసలు జరగలేదని, థర్డ్ డిగ్రీ జరగలేదని చెప్పడం కోసమే కదా రెడ్డిని తెప్పించుకున్నారు. ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫర్ ఎవరు ఉండాలి? హైదరాబాద్ వాళ్ళు ఉండాలి. కోదాడ రెడ్డిని ఎందుకు తెప్పించుకున్నారు? అంటే ఆ వీడియోని కూడా మాయం చేయడానికే కదా తెప్పించుకున్నారు కదా. ఓకే, మరి సిఐ మీద ఎందుకు సస్పెండ్ చేశారు? ఎస్ఐని ఎందుకు అటాచ్ చేసుకున్నారు? ఎస్ఐ రెడ్డి కాబట్టిగానే కదా. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. మంత్రి ఎవరు? రెడ్డి. హోంమంత్రిగా చూసేటోళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి రెడ్డి. డీజీపీ ఎవరు? రెడ్డి. అంటే ప్రధాన నిందితుడిని తప్పించే ప్రయత్నంలో అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ రోజు రోజు ఆధారాలు బయటకు వస్తున్నాయి కనుక ఎవరి మీద చర్య తీసుకునే సమయం వచ్చినప్పుడు
కఠిన చర్యేమో బీసీల మీద, ఎస్సీల మీద, కాపాడుకునేదేమో రెడ్డిని అవుతే ఇది వివక్షత కనిపించట్లేదా? దీన్ని మేము అంగీకరించాం. ఈ అంశంపై ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నారు ఇంకా మీరు? నేను కోదాడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాం, ఎక్కడికైనా తీసుకెళ్తాం. కోదాడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాం, ఎక్కడికైనా పోతాం. ఇది ప్రధానంగా కోదాడ ఎస్ఐ చిలుకూరు ఎస్ఐ మళ్ళీ పెట్టేసి చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తప్పించడానికి వ్యవస్థ మొత్తం ఆడుతున్న నాటకం అని ప్రధానంగా మందకృష్ణ మాదిగ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా ఈ అంశం వెనుక సురేష్ రెడ్డిని తప్పించడానికి ఆమె కూడా పూనుకున్నది. 100% చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి కాబట్టే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినారు. కోదాడ డిఎస్పీ అయినటువంటి రాజలింగాన్ని మాత్రం సస్పెండ్ చేసిండ్రు. ప్రధానంగా పూర్తిగా రెడ్డిని కాపాడడానికి చేస్తున్న ఈ యొక్క అంశంపై ఈరోజు తెలంగాణ మానవుల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఈ అంశంపై కల్రా రాజేష్ డెత్ అంశంపై ఇక ఏం దాకైనా పోతా, వీలైతే నేషనల్ దాకా కూడా పోతా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, లకిడి కాపుల్.